నమో కాలభైరవాయ నమః. నేటి విశేషము మంగళాష్టమి. మంగళవారము అష్టమి తిథి రావడం చాలా అరుదు. మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంటుంది. కానీ అష్టమి వ్యాధినాశిని అనే ప్రసిద్ధ వాక్యం ఉన్నది. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించిన, ఔషధాన్ని సేవించిన సత్వరం శుభ ఫలితం కలుగుతుందని చరక సంహిత మనకు చెబుతోంది. కష్టాలను తొలగించే అష్టమిని మంగళాష్టమి అని పిలుస్తారు. అష్టమి తిథి దీర్ఘాయుషుని ప్రసాదిస్తుందని కూడా చెప్తారు. శివపురాణం ప్రకారం అష్టమి రోజు కాలభైరవుణ్ణి ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వలన శుభ ఫలితాలు వస్తాయని చరక సంహిత మనకు చెప్తోంది. అత్యంత క్రూర మహాకాయ కల్పాంత దహనోపం భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమర్హసి. ఓం భయహరణం చ భైరవః. ఓం కాలభైరవాయ నమః. ఓం హ్రీం బాం భతుకాయ ఆపదుద్ధరణం కురు కురు భతుకాయ హ్రీం. ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవ విగ్రహం ముందు లేదా ఎదుట దీపం వెలిగిస్తే అనారోగ్యం తొలగి ఆయుష్ ప్రాప్తి అని చరక సంహిత చెప్తోంది. ఓం నమో కాలభైరవాయ నమః.